హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు సంబంధించి IC38 ఎగ్జామ్కు సంబంధించినటువంటి బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో 25 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ప్రతి పార్ట్లో 25 క్వశ్చన్స్ వివరించడం జరుగుతుంది. ఇది IC38 ఎగ్జామ్ రాసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సిరీస్గా చేస్తాను. ఈరోజు 1 to 25 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. IC38 ఎగ్జామ్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. క్వశ్చన్ నెంబర్ 1. సెక్షన్ 45 Indisputability clause of Insurance Act protects the insured from rejection of claim by the insurer provided the policy has completed. అంటే సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద క్లెయిమ్ రిజెక్షన్ అనేది 3 years తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు చేయలేవు. ఎవరైతే పాలసీదారులు 3 సంవత్సరాలు ప్రీమియం కట్టినట్లయితే వారి యొక్క క్లెయిమ్ అనేది రిజెక్షన్ కావడానికి ఛాన్సెస్ లేదు. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ డస్ FPR సిగ్నిఫై? FPR అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ ద పాలసీ కాంట్రాక్ట్ హ్యాస్ బిగన్. FPR అనేది పాలసీ ప్రారంభం అయింది అని పాలసీదారునికి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందానికి రుజువు. హూ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఇన్కంటెస్టబిలిటీ క్లాజ్ ఇన్క్లూడెడ్ అండర్ ఏ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ. లైఫ్ అష్యూరెన్స్ పాలసీలో ఎవరు ప్రొటెక్ట్ చేయబడతారు అనంటే ఇన్సూర్డ్. ఇన్సూర్డ్ అంటే పాలసీదారుడు, పాలసీ హోల్డర్. ఇక్కడ చూడండి, ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూర్డ్ అంటే పాలసీ హోల్డరు. క్వశ్చన్ నెంబర్ 4. యాజ్ పర్ ద సూసైడ్ క్లాజ్, ఇఫ్ ద లైఫ్ అష్యూర్డ్ డైస్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ సూసైడ్ ఆఫ్టర్ 3 years ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ పాలసీ, వాట్ డస్ ద బెనిఫిషియరీ రిసీవ్ యాజ్ ద క్లెయిమ్? సూసైడ్ క్లాజ్ ప్రకారం పాలసీదారుడు కనుక మరణిస్తే, ఇప్పుడు అంటే 3 సంవత్సరాల తర్వాత మరణించినట్లయితే బెనిఫిషియరీకి ఎటువంటి క్లెయిమ్ వస్తుంది అనంటే ఫుల్ ఫేస్ అమౌంట్ ఆఫ్ ద పాలసీ లేదా టోటల్ సమ్ అష్యూర్డ్. అతను ఎంతవరకు అయితే పాలసీ తీసుకున్నాడో అంతవరకు సమ్ అష్యూర్డ్ నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఎందుకంటే 3 years జరిగింది కాబట్టి. ఆఫ్టర్ 3 years అనేది క్లెయిమ్ రిజెక్షన్ అనేది లేదు అకార్డింగ్ టు సెక్షన్ 45. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ డాక్యుమెంట్ ఈజ్ ద ఎవిడెన్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇన్సూరర్ అండ్ ద ఇన్సూర్డ్? పాలసీదారునికి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏది అంటే పాలసీ డాక్యుమెంట్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ పాలసీ డాక్యుమెంట్? ఇందులో స్టాండర్డ్ పాలసీ డాక్యుమెంట్ కానిది ఏది అన్నాడు. పాలసీ షెడ్యూల్, స్టాండర్డ్ ప్రావిజన్స్, పాలసీ స్పెసిఫిక్ ప్రావిజన్స్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ పాలసీ డాక్యుమెంట్స్ అవుతాయి. పాలసీ ఫర్ ఫీచర్ ప్రావిజన్స్ అనేది ఒకటి కాదు. క్వశ్చన్ నెంబర్ 7. స్టాండర్డ్ పాలసీ ప్రావిజన్ ఎగ్జాంపుల్ సూసైడ్ క్లాజ్. క్వశ్చన్ నెంబర్ 8. పాలసీ స్పెసిఫిక్ ప్రావిజన్ ఎగ్జాంపుల్ ఏ క్లాజ్ precluding the death due to pregnancy for a lady who is expecting at the time of writing the contract. Question number 9. Which is the first part of a standard insurance policy document? Policy schedule. Question number 10. The policy document has to be signed by a competent authority and should be stamped according to Indian Stamp Act.
Question number 11. What will happen if the insured person loses the original life assurance policy document? The insurance company will issue a duplicate policy without making any charges to the contract. Question number 12. What will be issued by the insurance company on receipt of subsequent premiums after the first premium? ఫస్ట్ ప్రీమియం తర్వాత ఎటువంటి ప్రీమియంని కలెక్ట్ చేస్తాయంటే రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్స్. క్వశ్చన్ నెంబర్ 13. ఫర్ ఏ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ నామినేషన్ ఈజ్ అలౌడ్ అండర్ డాష్ ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. నామినేషన్కి సంబంధించి సెక్షన్ 39. క్వశ్చన్ నెంబర్ 14. GSV గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఆఫ్టర్ 2 years ఇది మనకు వర్తిస్తుంది. వీఆర్ ఎలిజిబుల్ టు సరెండర్ చేయడానికి 2 years అనేది పాలసీ కంటిన్యూగా కావాలి. క్వశ్చన్ నెంబర్ 15. అండర్ విచ్ ద పాలసీ హోల్డర్ వుడ్ నీడ్ టు అపాయింట్ ఎన్ అపాయింటీ. పాలసీకి సంబంధించి అపాయింటీని ఎప్పుడు నియమిస్తారు అంటే నామినీ ఈజ్ ఎ మైనర్ని నామినీగా పెట్టినప్పుడు ఆ మైనర్కి సంబంధించి ఒక అపాయింటీని నియమించాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? ఇట్ గ్రాంట్స్ ద పాలసీ హోల్డర్ ఎన్ అడిషనల్ టైమ్ టు పే హిజ్ ఆర్ హర్ ప్రీమియం. పాలసీ చెల్లింపులకు సంబంధించి అదనపు సమయమును మనం గ్రేస్ పీరియడ్ అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 17. నామినేషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు. పాలసీ నామినేషన్ ఈజ్ నాట్ క్యాన్సల్డ్ ఇఫ్ ద పాలసీ ఈజ్ అసైన్డ్ టు ద ఇన్సూరర్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ లోన్. నామినేషన్ కెన్ బి డన్ at the time of policy purchase or subsequently. Nomination can be changed by making an endorsement in the policy. ఇవన్నీ కూడా నామినేషన్కి సంబంధించి కరెక్ట్ సమాధానాలు. కరెక్ట్ కానిది ఏంటంటే ఏ నామినీ హ్యాజ్ ఫుల్ రైట్స్ ఆన్ ద హోల్ ఆఫ్ ద క్లెయిమ్. నామినీకి క్లెయిమ్కి సంబంధించి పూర్తి హక్కులు అనేటువంటివి ఉంటాయి అనేది తప్పు. ఏ నామినీ హ్యాజ్ ఫుల్ రైట్స్ ఆన్ ద హోల్ ఆఫ్ ద క్లెయిమ్, ఇది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 18. వెన్ ఏ పాలసీ డీమ్డ్ టు బి ల్యాప్స్డ్. పాలసీ ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అంటే ఇఫ్ ద ప్రీమియం హ్యాజ్ నాట్ బీన్ పేడ్ ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ తర్వాత మీరు ఆ పాలసీ అనేది ల్యాప్స్ కావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. ఎట్ రివైవల్ వాట్ వుడ్ రిక్వైర్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్సూరబిలిటీ. రివైవల్కి సంబంధించి మనకు ఏం ఎవిడెన్స్ కావాలి? రిక్వైర్డ్ అంటే పాలసీ హ్యాజ్ లాప్స్డ్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్. రివైవల్కి సంబంధించి పాలసీ ల్యాప్స్ అయ్యి 1 year అయి ఉండాలి. ఫర్ పాలసీ లోన్స్కి సంబంధించి దెర్ ఈజ్ నో లీగల్ అబ్లిగేషన్ టు రీపే ద లోన్. ఇది ముఖ్యమైనటువంటి విషయం. క్వశ్చన్ నెంబర్ 21. ద స్టాండర్డ్ లెంత్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్ ఈజ్ 1 month లేదా 31 days. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టరేషన్స్ విల్ బీ పర్మిటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ? స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ ద పాలసీ ఇంటూ 2 or more పాలసీస్. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీని 2 లేదా అంతకంటే ఎక్కువ పాలసీ భాగాలుగా కూడా విభజించడానికి వీలుంది. ఇదే కరెక్ట్ సమాధానం. మిగతావి రాంగ్ సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 23. సరెండర్ వాల్యూ. క్యాష్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ద పాలసీ ఇన్ కేస్ the premiums have been paid for 2 years at least. సరెండర్ వాల్యూ అంటే పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం అనేది
2 సంవత్సరాలు అట్లీస్ట్ 2 సంవత్సరాలు కట్టి ఉండాలి. సరెండర్ వాల్యూ అంటే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24, హౌ మెనీ పర్సన్స్ కెన్ బి నామినేటెడ్ అండర్ ఏ పాలసీ? అంటే 1 ఆర్ మోర్ దాన్ 1, అంటే ఒక పాలసీకి సంబంధించి ఎంతమంది నామినీలను నియమించవచ్చు అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 25, పర్పస్ ఆఫ్ నామినేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు అపాయింట్ ఎ పర్సన్ టు రిసీవ్ ద పాలసీ మనీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్స్ డెత్. ఒకవేళ పాలసీదారుడు చనిపోయినట్లయితే కనుక ఆ పాలసీకి సంబంధించి డబ్బు తీసుకోవడానికి నియమించబడినటువంటి ఒక వ్యక్తి నామినీ అనే అతను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.